పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేటలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మేరుగు కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివంగత ఠాకూర్ శైలేందర్ సింగ్ స్మారక చలివేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే తమ నుంచి దూరమైన సోదరుడు శైలేందర్ స్మారకంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సమాజహిత సేవా కార్యక్రమాలు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్, మాజీ ఎంపీపీ ఉర్మెట్ల రాజలింగం, పార్టీ మండల అధికార ప్రతినిధి మడ్డి తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో సోదరుడు మహేష్, అధ్యక్షుడు కుమార్ గారు, మరి కాంగ్రెస్ పార్టీ అంతా కలిసి నా తమ్ముడు శైలేందర్ జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం నిజంగా వారిని అభినందిస్తూ వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ప్రతిసారి పెద్దంపేటలో ఇలాంటి కార్యక్రమాన్ని మహేష్ ఎప్పుడు నిర్వహిస్తూనే ఉంటారు. అదే మాదిరిగా రామగుండం, అంతర్గాం ప్రాంతాల్లో కూడా అందరితో కలిసి మెలుస్తున్నటువంటి తమ్ముడిని గుర్తు చేసుకుంటూ ఒక కార్యక్రమం పెట్టడం నిజంగా మా కుటుంబానికి ఇచ్చేటువంటి గౌరవం. మరి ఆయన పేరు మీద 10 మందిని నీళ్లు తాగిపించే కార్యక్రమం చేసుకున్న మహేష్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక అనేక కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో మంచి పనులు మేము చేయాలనుకున్నవి తను కూడా చేయాలనుకున్నాడు. ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకు నిరంతరం సేవ చేసుకుంటూ ఉంటాం. ఈరోజు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారి కుటుంబ సభ్యుడు, మా అందరికీ అన్నలాగా రాజ్ ఠాకూర్ అన్న గారికి చేదోడు వాదోడుగా ఉంటూ మరి తన వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా లేకపోయినా కూడా మా అందరితోటి ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, అదేవిధంగా రాజ్ ఠాకూర్ అన్న నాయకత్వాన్ని బలపరచడం కోసం రామగుండం నియోజకవర్గంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నని శాసనసభ్యునిగా గెలిపించడం కోసం అహర్నిశలు పనిచేస్తూ ఏదైతే రాహుల్ గాంధీ గారి స్ఫూర్తిగా కొనసాగుతున్నటువంటి హాత్ సే హాత్ జోడో యాత్రలో కూడా క్రియాశీలకంగా పనిచేసినటువంటి మా అన్న ఠాకూర్ శైలేందర్ అన్న మనందరినీ విడిపోవడం చాలా బాధాకరం. ఇటువంటి ఒక దుర్దినం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అన్న చాలా సౌమ్యుడు,